హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు వైటమిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైప్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ వాట్ ఆర్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ప్రెజెంట్ ఇన్ వైటమిన్స్ అండ్ ఆల్సో డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్స్. ఓకే, మనం చాప్టర్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, వాచ్ మై వీడియోస్ అండ్ గివ్ కమెంట్స్ ఆల్సో. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు సపోర్ట్గా ఉంటుంది, అందుకని మీరు అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. వాట్ ఆర్ వైటమిన్స్? దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇట్స్ నాట్ బట్ vitamins are not but nothing but nutrients, minerals only. న్యూట్రియంట్స్లో ఒక టైప్ ఏంటి అంటే వైటమిన్స్ అనమాట. ఇక్కడ వైటమిన్స్ వచ్చేసి మనకి వైటమిన్ ఏ, వైటమిన్ బి అండ్ వైటమిన్ సి అండ్ వైటమిన్ డి ఆర్ గివెన్. సమ్ వైటమిన్స్, దీస్ ఆల్ వైటమిన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ బి కాంప్లెక్స్ వైటమిన్స్. ఓకే, వైటమిన్ ఏ ఇట్స్ కీప్ అవర్ స్కిన్ అండ్ ఐస్ హెల్దీ. వైటమిన్ ఏ అనేది మనకి ఎక్కడ అసలు మన బాడీలో దేనికి యూజ్ అవుతుంది అంటే, మన బాడీలో వచ్చేసి ఐస్ అండ్ స్కిన్కి చాలా యూజ్ అవుతుందన్నమాట. వీ హ్యావ్ టు టేక్ ద లాట్ ఆఫ్ రిచ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ ఏ, అవర్ ఐస్ ఆర్ హెల్దీ. వై? బికాస్ ద స్టూడెంట్స్ ఆర్ మచ్ మోర్ టు ఈట్ వైటమిన్ ఏ. tablets are given and also they are food items also provided vitamin A, rich amount of food amounts like a papaya, carrot, mango, fish oil, milk. These are the main sources of vitamin A. And they are, what is the main function of this vitamin A means keeps our skin and eyes healthy. They also give some deficiency disorders also in human beings, in also childs. In the textbook is given vitamin A, the deficiency disease is loss of vision and also symptoms like that poor vision, loss of vision in darkness, sometimes complete loss of vision. These all diseases will be formed as vitamin A. That's why we are rich amount of sources. We have to eat papaya, carrot, mango, fish oil, milk. These are the rich amount of vitamin A. And also vitamin B, this rice, wheat, liver. రైస్లో ఎక్కువ అమౌంట్ వైటమిన్ బి ఉంటుంది అండ్ ఆల్సో వీట్లో కూడా అలాగే ఉంటుంది అండ్ లివర్లో కూడా. ఇవి కనుక డెఫిషియన్సీ, ఇవి కనుక తగ్గిపోతే మన బాడీ లోపల వాట్ ఆర్ ద డిసీజెస్ విల్ బి ఫామ్. ఈ విటమిన్ బి కనుక మన బాడీలో తగ్గితే మనకి ఎలాంటి డిసీజెస్ ఫామ్ అవుతాయంట. ఈ వైటమిన్ బిలో కూడా మనకి ఇక్కడ టేబులర్ ఫామ్లో విటమిన్ ఈజ్ లాస్ ఇన్ అవర్ బాడీ. ద డెఫిషియన్సీ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై బెరీ డిసీజ్ అనేది ఫామ్ అవుతుంది. అసలు బెరీ అంటే ఏంటి? వాట్ ఈస్ బెరీ డిసీజ్? ద సిమ్టమ్స్ లైక్ వీక్ మజిల్స్ అండ్ వెరీ లిటిల్ ఎనర్జీ టు వర్క్. మజిల్స్ వీక్ అయిపోతాయి అన్నమాట. మనం నోట్ చేయాలన్నా, మన పెన్తో రాయాలన్నా మన యొక్క ఫింగర్స్ యొక్క మజిల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అలాంటి మజిల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చాలా వీక్ అయిపోతాయి. ద డిసీజ్ కాజ్డ్ బై బెరీ. విచ్ విటమిన్ విల్ బి లాస్? విటమిన్ B1. Okay, next vitamin is vitamin C. That helps our body to fight against many diseases. This vitamin C is rich amount of water resources are present in this vitamin C. వాటర్ కంటెంట్ అనేది ఈ విటమిన్ సిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మన బాడీకి ఫైట్ అగేనెస్ట్ డిసీజెస్, మన బాడీకి ఎలాంటి డిసీజెస్ కూడా రాకుండా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. వాట్ ఆర్ ద సోర్సెస్ ఆర్ గివెన్? గోవా, గ్రీన్ చిల్లీ, లెమన్, ఆమ్లా, టొమాటో, ఆరెంజ్. దీస్ ఆర్ ద రిచ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ సి రిసోర్సెస్. రిచ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ సి సోర్సెస్, నాట్ రిసోర్సెస్, సోర్సెస్. ఓకే, సోర్సెస్ అన్నమాట. విటమిన్ సి సోర్సెస్ ఏంటి అంటే గోవా, గ్రీన్ చిల్లీ, లెమన్, ఆమ్లా, టొమాటో, ఆరెంజ్. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను కదా, వీటిలో వాటర్ కంటెంట్ అనేది కంపేర్ టు రిమైనింగ్ వన్స్ కంటే కూడా వీటిలో కంపేర్ చేసుకుంటే మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా? ఆల్మోస్ట్ ఎక్కువగానే ఉంటుంది. గోవాలో ఎక్కువగా ఉంటుంది, లెమన్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఆమ్లా. బట్ దే ఆర్ సోర్ టు టేస్ట్. అంటే అవి ఎలా ఉంటాయంటే పుల్లగా ఉంటాయి. మనకి విటమిన్ సి అనేది పుల్లగా ఉంటుంది, మనం తినడానికి కూడా పుల్లగా అనిపిస్తుంది అన్నమాట.
వీటిలో విటమిన్ సి కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ విటమిన్ డి. Vitamin D is a rich amount of sources like egg, fish, milk, butter, liver. These are the rich amount of vitamin D is present in these food items. Okay, what are the deficiency disease of vitamin C? What is the deficiency disease of vitamin C? Sorry, what is the deficiency disease of vitamin C means scurvy. Scurvy అనే డిసీజ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ సిమ్టమ్ విల్ బి బ్లీడింగ్ గమ్స్, వూండ్స్ టేక్ లాంగర్ టైమ్ టు హీల్. మనకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ పుండ్లు లాంటివి వస్తే కనుక అవి ఎలా ఉంటాయి, ఎక్కువ రోజుల వరకు తగ్గవు అనమాట. మనం ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా కానీ విటమిన్ సి కనుక తక్కువగా ఉంటే మనకి అలాంటి వూండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వూండ్స్ టు టేక్ లాంగర్ టైమ్ టు హీల్. విటమిన్ డి. నెక్స్ట్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి ఈజ్ లైక్ ఏ రికెట్స్. డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి రికెట్స్. రికెట్స్ అనే డిసీజ్ మనకి ఎక్కడ ఏ సిమ్టమ్స్ అనేవి మన బాడీలో ఎక్కడ ఫామ్ అవుతాయంటే బోన్స్ బికమ్ సాఫ్ట్ అండ్ బెంట్. అంటే బోన్స్ అనేవి రఫ్గా ఉండవు, అవి సాఫ్ట్గా ఉండి బెండ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దీస్ విటమిన్స్ ఆర్ కాజ్డ్ బై విటమిన్ deficiency caused by vitamin D. That is called the deficiency disease name is a rickets. Vitamin D. The sources of vitamin D is a egg, fish, milk, butter, liver. Next one is vitamin B. Rich amount of vitamin D is present in which sources are there given in the food items is a rice, wheat, liver. Given here rice, wheat, liver. These are the rich sources of vitamin D. Okay, and next one is some other minerals. Vitamin D is help our body to use calcium for bones and health. మన బాడీకి బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలన్నా లేకపోతే బోన్స్ అనేవి హెల్దీగా ఉండాలంటే మనకి ఈ విటమిన్ డి అనేది చాలా అవసరం అన్నమాట. ఈ విటమిన్ డి అనేది మనకి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువగా దొరుకుతుంది అంటే ఎగ్, ఫిష్, మిల్క్, బటర్, లివర్. ఇవి ఎక్కువగా తీసుకోవటం వల్ల మన బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం మనం హైట్ కూడా పెరుగుతామన్నమాట. చిన్నపిల్లలకి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఎర్లీ గ్లాస్ ఆఫ్ మిల్క్ అనేది ప్రిఫర్ చేయాలి. ఎగ్స్ అనేవి ఇస్తూ ఉండాలి. బాయిల్ చేసి ఇవ్వడం కానీ అలాంటివి చేయడం వల్ల వాళ్ళలో గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఆల్సో వాళ్ళు హెల్దీగా ఉంటారు. అవర్ బాడీ ఆల్సో నీడ్స్ డైటరీ ఫైబర్స్ అండ్ వాటర్. మన బాడీకి ఇంకా ఏమేమి కావాలంట, డైటరీ ఫైబర్స్ అండ్ ఆల్సో వాటర్ కూడా కావాలి. వాటర్ ఈజ్ ద మెయిన్ nutrient to digest our food in the stomach. Dietary fibers are also known as roughages. Plant sources of roughages. Roughages అనేవి plant sources ఏంటి అంటే whole grains, pulses, పొటాటోస్లో ఎక్కువగా రఫేజెస్ అనేవి ఉంటాయి. దీన్ని తెలుగులో మనం పీచు పదార్థాలు అంటాం. ఈ రఫేజెస్ అనేవి మనకి ఎక్కువగా పొటాటోస్లో, ఫ్రెష్ ఫ్రూట్స్లో ఎక్కువగా, ఇవి మనకి వెజిటేబుల్స్లో కూడా ఎక్కువ కంటెంట్ రఫేజెస్ అనేవి ఈ ఫ్రూట్ ఐటమ్స్లో ఉంటాయి అన్నమాట. ఎలాంటి ఫ్రూట్ వెజిటేబుల్స్లో కానీ, హోల్ గ్రైన్స్లో కానీ, పల్సెస్లో కానీ, పొటాటోస్ అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం ఫ్రెష్ ఫ్రూట్స్. What will we do? Raffages enter into the body. They helps to get rid of undigested food. ఇవేం చేస్తాయంటే అన్డైజెస్టెడ్ ఫుడ్, ఏ ఫుడ్ అయితే అన్డైజెస్టెడ్ అంటే డైజెషన్ అవ్వకుండా మన బాడీ మన స్టమక్ లోపల ఉండిపోయిందో ఆ ఫుడ్ని గెట్ రైడ్ అంటే బయటికి తోలేస్తాయి. డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ న్యూట్రియంట్స్. ఈ రఫేజెస్ అనేవి ఎలాంటి న్యూట్రిషనల్ సపోర్ట్ని కానీ లేకపోతే ఎలాంటి ఎనర్జీని కానీ మన బాడీకి ప్రొవైడ్ చేయవు. బట్ దే ఆర్ గెట్ రైడ్ ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్. అంటే ఏదైతే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉందో మన స్టమక్లో ఆ ఫుడ్ని బయటికి ఏం చేస్తాయి, వాటిని రిమూవ్ చేసేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సమ్ సోర్సెస్ ఆర్ గివెన్. సమ్ సోర్సెస్ ఆఫ్ అయోడిన్, సోర్సెస్ ఆఫ్ సమ్ మినరల్స్ అనమాట. ఇక్కడ మినరల్స్ ఏమున్నాయి, మినరల్స్ అంటే అయోడిన్. అయోడిన్ అనేది దేంట్లో ఎక్కువగా ఉంటుంది, జింజర్లో అయోడిన్ ఉంటుందంట. నాకైతే అయోడిన్ సాల్ట్ ఒకటే అనుకునేదాన్ని, బట్ కానీ ఇక్కడ ఫిష్, సమ్ సోర్సెస్ ఆఫ్ అయోడిన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ జింజర్, ఫిష్, సాల్ట్, ఫ్రాన్స్. వీటన్నిటిలో కూడా అయోడిన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా
ఉంటుంది. సమ్ సోర్సెస్ ఆఫ్ ఫాస్ఫరస్ అనే మినరల్ దేంట్లో ఎక్కువగా ఉంటుందంట, మిల్క్, బనానా, రైస్, గ్రీన్ చిల్లీస్లో ఫాస్ఫరస్ కంటెంట్ ఈజ్ present. Some sources of iron is present in liver and apple. Iron is present in liver and apple. Some sources of calcium mineral is present in milk and ఎగ్. అందుకని మనం కాల్షియం అనేది మన బోన్స్కి చాలా హెల్దీగా ఉంచుతుంది, అందుకని మనం స్ట్రాంగ్గా ఉంచుతుంది. కాబట్టి మిల్క్, ఎగ్ని ఎక్కువగా తీసుకోవాలి. ఇక్కడ ఫాస్ఫరస్, ఐరన్ గురించి ఇచ్చాడు కదా. వాట్ ఆర్ ద డెఫిషియన్సీ డిసీజెస్? కాల్షియం కనుక మన బాడీ లోపల తగ్గిపోతే మనకి ఎలాంటి డెఫిషియన్సీ డిసీజెస్ అనేవి ఫామ్ అవుతాయంట, బోన్ అండ్ టూత్ డికే అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? బోన్ అండ్ టూత్ డికే. దే ఆల్సో సిమ్టమ్స్ వీక్ బోన్స్, టూత్ డికే, ఇవన్నీ కూడా మనకి పళ్ళు పుచ్చిపోవటము, లేకపోతేనేమో బోన్స్ అనేవి వాటి యొక్క ఎనామిల్, టీత్ మీద ఉన్న ఎనామిల్ అనేది తగ్గిపోవటం, ఇవన్నీ కూడా ఫామ్ అవుతాయి కాల్షియం కనుక తగ్గిపోతే. అయోడిన్ డెఫిషియన్సీ డిసీజ్, గాయిటర్. అయోడిన్ కనుక మన బాడీ లోపల తగ్గిపోతే మనకి ఎలాంటి డిసీజ్ అనేది ఫామ్ అవుతుందంట, గాయిటర్ అనే డిసీజ్ ఫామ్ అవుతుంది. సిమ్టమ్స్ వచ్చేసి గ్లాండ్స్ ఇన్ ద నెక్ అపియర్ స్వెల్లెన్, మెంటల్ డిజేబిలిటీ ఇన్ చిల్డ్రన్. గ్లాండ్స్, నెక్ లోపల ఉండే థైరాయిడ్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఎలాగైతే మనకి మన బాడీలో ఉంటాయో అలాగే నెక్ దగ్గర కూడా గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ అనేవి ఏం చేస్తాయి, స్వెల్లెన్ అంటే ఉబ్బిపోయి నీళ్ళలాగా పట్టడం వల్ల, నీరు వాసిపోయింది, నీరు పట్టడం అంటారు కదా, అలా అవ్వటం వల్ల మెంటల్ డిజేబిలిటీ ఇన్ చిల్డ్రన్స్లో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఐరన్ డెఫిషియన్సీ ఈజ్ కాజ్డ్ బై ఎనీమియా. ఐరన్ డెఫిషియన్సీ అనేది కాజ్ అయితే మన బాడీకి ఎలాంటి డిసీజ్ అనేది ఫామ్ అవుతుంది, ఎనీమియా. అండ్ ఆల్సో సిమ్టమ్స్ ఇన్ అవర్ బాడీ ఫీల్ లైక్ ఏ వెరీ వీక్నెస్. అందుకని మనం మన బాడీ లోపల ఫుడ్ అనేది డైజెషన్ అవ్వాలన్నా బ్లడ్ అనేది కావాలి. బ్లడ్ కనుక తగ్గిపోతే డాక్టర్స్ అంటారు యూ హ్యావ్ టు టేక్ ఐరన్ ట్యాబ్లెట్స్ ఆర్ యు ఆర్ ఈట్ లైక్ ఏ బీట్రూట్, సమ్ టైప్ ఆఫ్ లివర్, బీట్రూట్, ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా దాంట్లో ఉంటుంది. మనకి బ్లడ్ అనేది బాడీలో పడుతుందన్నమాట. అలా బ్లడ్ కంటెంట్ అనేది పర్సంటేజ్ తగ్గిపోతే మన బాడీ అనేది చాలా తొందరగా డిసీజెస్కి రియాక్ట్ అవుతుంది. మన బాడీ అనేది వీక్ కూడా అయిపోతుంది. ఇవన్నీ కూడా మనకి నెంబర్ ఆఫ్ మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ ఆర్ గివెన్. వాట్ ఈజ్ వాటర్? వాటర్ హెల్ప్స్ అవర్ బాడీ టు అబ్జార్బ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ఫుడ్. మన బాడీలో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ కూడా బ్లడ్లోకి అబ్జార్బ్ అవ్వాలి అంటే వాటర్ అనేది చాలా హెల్ప్ఫుల్. వాటర్ హెల్ప్స్ అవర్ బాడీ టు అబ్జార్బ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ఫుడ్ అండ్ యాడ్ వాటర్ టు కుక్డ్ ఫుడ్. మనం ఏదైతే ఫుడ్ని కుక్ చేస్తామో ఆ ఫుడ్లో వాటర్ కంటెంట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి, ఫుడ్ వండేటప్పుడు మనం ఆల్మోస్ట్ అది కుక్ అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పొటాటో కర్రీ చేస్తున్నాం అనుకోండి. పొటాటో కర్రీ చేసేటప్పుడు అవి బాయిల్డ్ అవ్వాలి. పొటాటోస్ బాయిల్ అవ్వాలంటే మనం ఏం చేస్తాము, 1 or 1/2 glass ఆఫ్ వాటర్ అనేది దాంట్లో యాడ్ చేస్తాం. థ్రోయింగ్ అవుట్ సమ్ వేస్ట్ ఫ్రమ్ బాడీ యాజ్ ఏ యూరిన్, స్వెట్. Sometimes what will happen in our body, some waste material will be throwing outside by water. మన వాటర్ కంటెంట్ అనేది మన బాడీలో ఎక్కువగా తాగుతుంటే మనకి స్వెట్ రూపంలో ఏదైతే వేస్ట్ మెటీరియల్ కనుక ఉందో అది బయటికి రిలీజ్ అయిపోతుంది యూరిన్, స్వెట్ ద్వారా. వి యూజ్ వాటర్ యాజ్ ఏ కుకింగ్ పర్పస్. మన వాటర్ని కుకింగ్ పర్పస్కి కూడా యూజ్ చేస్తామన్నమాట. వాటర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ డ్రింక్స్. వాటర్ కంటెంట్ అనేది మన ఫుడ్ ఐటమ్స్లో ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే, డ్రింక్స్ తాగుతూ ఉంటాం కదా, ఆ డ్రింక్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మిల్క్స్ అండ్ టీలో కూడా వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకునే ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ సమ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ వాటర్ మిలన్, రిచ్ అమౌంట్ ఆఫ్ వాటర్ present, and watermelon, apple, guava, these all food items have contain water. Okay, అందుకని మనం పర్ డేకి 2 or 3 liters వాటర్ అనేది తాగుతూ ఉండాలి. వాటర్ తాగటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన బాడీ లోపల ఎలాంటి డిసీజెస్ అనేవి ఫామ్ అవ్వవు. ఇలాంటి మినరల్స్ అన్నీ తీసుకోవటం వల్ల మన బాడీ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, నేను చెప్పేది అదే ఒక విషయం, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ, గివ్ కమెంట్స్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ.